బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయ్యి రెండో వారం కూడా పూర్తి కావడానికి దగ్గరలో ఉంది. దీంతో ప్రేక్షకులకి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ బాగా కనెక్ట్ అయ్యారు. మరీ ముఖ్యంగా బుల్లితెర నటుడు నిఖిల్కి మాత్రం చాలా తక్కువ టైంలో అభిమానం పెరిగిందని చెప్పాలి. అతని ఆట తీరు, ఆట పట్టించే తీరు అందరినీ బాగా ఆకట్టుకుంటుంది. దీంతో నిఖిల్ గురించి అతని ఫ్యాన్స్ బాగా ఆరా తీస్తున్నారు. అసలు నిఖిల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని, అతను ఇండస్ట్రీకి ఎలా వచ్చాడని, బిగ్ బాస్లో అతడు తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంత అని తెగ సర్చ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నిఖిల్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. నిఖిల్ అసలు పేరు నిఖిల్ మలియాక్కల్. ఇతడు తెలుగు బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యాడు. అంతేకాకుండా తనకంటూ కొంత అభిమానంని కూడా సంపాదించుకున్నాడు. అయితే నిఖిల్ వచ్చేసి కర్ణాటకలోని మైసూర్. నిఖిల్ తండ్రి శశి, ఆయన ఒక జర్నలిస్ట్. ఇక్కడ నిఖిల్ తల్లి పేరు సులేఖ. ఈమె కూడా కన్నడ ఇండస్ట్రీలో పలు మూవీస్లో, సీరియల్స్లో నటించింది. ఇక నిఖిల్ స్కూలింగ్ వచ్చేసి మైసూర్లోనే కంప్లీట్ అయింది. ఆ తర్వాత బెంగళూరులో ఆచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఇక గ్రాడ్యుయేషన్ తర్వాత నిఖిల్ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్గా ఒక ప్రైవేట్ కంపెనీలో కొంతకాలం పనిచేశాడు. అయితే నిఖిల్ తల్లి ఒక నటి అవ్వడంతో నిఖిల్కి కూడా సినిమాల్లో నటించాలని ఇంట్రెస్ట్ బాగా ఉండేది. దీంతో తన తల్లి సపోర్ట్తో మొదట కన్నడ ఇండస్ట్రీలో 2016లో ఊటీ అనే మూవీతో తన కెరియర్ని స్టార్ట్ చేశాడు నిఖిల్. ఈ మూవీలో నిఖిల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మాత్రమే చేశాడు. ఆ తర్వాత సినిమాల్లో మళ్ళీ ఎలాంటి అవకాశాలు రాకపోవడంతో 2018లో మనేయ మంత్రాలయ అనే కన్నడ సీరియల్తో బుల్లితెరపై అడుగుపెట్టాడు. ఇక ఈ సీరియల్లో తన నటనకి మంచి గుర్తింపు వచ్చింది. అలా ఆ సీరియల్లో చేస్తున్న సమయంలోనే నిఖిల్కి టాలీవుడ్ బుల్లితెర నుండి కాల్ రావడంతో తన అదృష్టాన్ని ఇక్కడ కూడా పరీక్షించుకోవాలని టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చాడు. అలా గోరింటాకు సీరియల్తో తొలిసారిగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యాడు నిఖిల్. ఈ సీరియల్లో నిఖిల్ తన నటనతో అందరినీ మెప్పించగా ఆ తర్వాత అమ్మకి తెలియని కోయిలమ్మ సీరియల్లో అవకాశం అందుకున్నాడు. అంతేకాకుండా శ్రవంతి అనే సీరియల్లో కూడా నటించగా ఈ 3 సీరియల్స్తో నిఖిల్కి టాలీవుడ్ బుల్లితెరపై మంచి అభిమానం పెరిగింది. ఇక ఇవే కాకుండా ఊర్వశివో రాక్షసివో, కలిసుంటే కలదుసుకం వంటి సీరియల్స్లో కూడా చేశాడు. అలాగే బుల్లితెరపై ప్రసారమయ్యే ఎంటర్టైన్మెంట్ షోలలో, డాన్స్ షోలలో కూడా పాల్గొని బాగా సందడి చేస్తూ ఉంటాడు. అలా కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ అనే షోలో కూడా నిఖిల్ టీమ్ టైటిల్ని కూడా గెలుచుకుంది. ఇక నిఖిల్ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్గా ఉంటాడు. షూటింగ్ సమయంలో కాస్త బ్రేక్ దొరికితే చాలు తన తోటి నటులతో కలిసి డాన్స్ వీడియోలు, కామెడీ రీల్స్ చేస్తూ తన ఫాలోవర్స్కి బాగా షేర్ చేసుకుంటూ ఉంటాడు. ఇక బిగ్ బాస్కి వచ్చిన తర్వాత నిఖిల్కి కొంతవరకు ఫాలోయింగ్ పెరిగిందని చెప్పాలి. ఇక అప్పుడప్పుడు పలు ప్రోగ్రామ్స్లకి, యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ ఉంటాడు. ఇదంతా ఇలా ఉంటే నిఖిల్ తనతో కలిసి గోరింటాకు సీరియల్లో నటించిన బుల్లితెర నటి కావ్యతో బాగా క్లోజ్గా ఉంటాడు. తనతో కలిసి వీడియోస్ కూడా చేస్తూ ఉంటాడు. ఇద్దరూ కలిసి షోల్లో పాల్గొనడం, డాన్సులు చేయడం, ఇంటర్వ్యూస్ ఇవ్వడం కూడా జరిగింది. దీంతో ఇద్దరి మధ్య ఏదో సీరియస్ రిలేషన్ నడుస్తుందని చాలా రోజుల పాటు బాగా చర్చలు కూడా నడిచాయి. దీంతో గతంలో నిఖిల్ ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వగా తనకి కావ్యతో ఉన్న రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చాడు. కావ్యాని ఒక నటిగా చూసారా లేదా తను నీ లైఫ్లో ఉండాలని అన్నట్లుగా చూసారా అని యాంకర్ ప్రశ్నించడంతో వెంటనే నిఖిల్ కావ్య గురించి, ఆమె మైండ్ సెట్ గురించి గొప్పగా చెప్పి ఆమె వైఫ్ మెటీరియల్ అని అన్నాడు. కానీ తనకి మాత్రం మంచి ఫ్రెండ్ అని చెప్పాడు. కావ్య తన లైఫ్లో ఒక ఫ్రెండ్గా ఉండడం చాలా గొప్ప అని చెప్పుకొచ్చాడు. అంతేకాని మీరందరూ అనుకుంటున్నట్లు తమ మధ్య ఎటువంటి రిలేషన్ లేదు అని క్లారిటీ ఇచ్చాడు. అయితే తాము రియల్ కపుల్గా షోస్కి రావడం కారణం వచ్చేసి జనాలకి మేము ఇలా ఉండడం నచ్చుతుంది కాబట్టి వారి కోసం మేము ఇలా షోల్లో రియల్ కపుల్గా చేస్తూ ఉంటామని అన్నాడు. ఇక మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటారని యాంకర్ ప్రశ్నించగా తనకి పెళ్లి చేసుకోవడానికి ఇంకా సమయం ఉందని, తన ఇంట్లో కూడా ఎటువంటి ఫోర్స్ లేదని చెప్పాడు నిఖిల్. ఇక తనకి కాంతారా హీరో రిషబ్ శెట్టితో మంచి ఫ్రెండ్షిప్ ఉందని, అలాగే బ్రహ్మముడి సీరియల్ షర్మితా గౌడతో కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉందని గతంలో తెలిపాడు నిఖిల్. ఇక అలా బుల్లితెరపై సీరియల్లో బిజీగా ఉండడంతో నిఖిల్కి బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చింది. దీంతో నిఖిల్ ఈ చక్కటి అవకాశంని అస్సలు మిస్ చేసుకోవద్దని, ఇక్కడ కూడా తన టాలెంట్ని చూపించాలని బిగ్ బాస్లోకి అడుగుపెట్టాడు. అలా రావడంతోనే తన డాన్స్తో బాగా అదరగొట్టేశాడు. నిజానికి నిఖిల్కి డాన్స్ అంటే చాలా ఇష్టం. అలా తన టాలెంట్ని మొదటి రోజే ఎంట్రీతో చూపించాడు. తన ఇండస్ట్రీకి డాన్సర్ అవుదామని వస్తే అనుకోకుండా హీరోగా అవకాశం రావడంతో నటుడుగా మారిపోయానని అన్నాడు. ఒకవేళ తనకి తెలుగు సినిమాల్లో నటించే అవకాశం వస్తే మాత్రం విలన్ పాత్రలో చేయాలని ఉందని అన్నాడు.
అలాగే తను బిగ్ బాస్ హౌస్లో బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాడు అని నాగార్జున ముందు తెలిపాడు. ఇక నాగార్జున నిఖిల్ రిలేషన్ స్టేటస్ గురించి అడగడంతో తను ప్రెజెంట్ సింగిల్ అని కేవలం ఆట మీద ఆసక్తితోనే బిగ్ బాస్కి వచ్చానని, ఇక్కడ ఎలాంటి అమ్మాయిని వెతుకునే అవకాశం లేదని అన్నాడు. అంతేకాకుండా తనకి తన జీవిత భాగస్వామిని తన తల్లి తీసుకొస్తుందని అన్నాడు. అయితే తనకి హౌస్లో మనశ్శాంతి కావాలని, కానీ అది దొరకదంటూ మళ్ళీ తానే కామెంట్ చేశాడు. అలా మొత్తానికి బిగ్ బాస్ హౌస్లోకి ఎస్బీ గౌడతో కలిసి ఎంట్రీ ఇచ్చాడు. ఇక వచ్చిన మొదటి రోజు నుంచే నిఖిల్ బాగా యాక్టివ్గా కనిపించాడు. ఇప్పటివరకు టాస్కుల్లో కూడా బాగా ఆడుతూ కనిపించాడు. అలాగే ఎలిమినేషన్ సమయంలో కూడా గట్టిగా ఇచ్చిపడేస్తున్నాడు. ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా పర్వాలేదన్నట్లుగా కనిపిస్తున్నాడు. అయితే హౌస్ మొత్తంలో నిఖిల్ క్యారెక్టర్ అనేది చూసే ప్రేక్షకులకు కొంతవరకు ఆకట్టుకోవడంతో అతడు ఖచ్చితంగా టైటిల్ విన్నర్ అవుతాడని గట్టిగా చెప్పేస్తున్నారు. ఎప్పుడైతే నిఖిల్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాడో ఈ హౌస్లో తన ఆట తీరు, తనుండే విధానంతో సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్స్ సంఖ్య పెంచుకున్నాడు. ఎలాగైనా నిఖిల్ గెలవాలి అంటూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఒకవైపు నిఖిల్ సోనియా ఆకుల మైకంలో పడ్డంతో ఆమె కాస్త దూరంగా ఉండడం మంచిదంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు జనాలు. మొదటి నుంచి సోనియా తీరును చూసి ప్రేక్షకులు బాగా మండిపడుతున్నారు. కానీ సోనియా మాత్రం తనకు నచ్చినట్లుంటూ జనాల్ని మరింత రెచ్చగొడుతోంది. అయితే హౌస్లో ఉన్న నిఖిల్తో మాత్రం లవ్ ట్రాక్ నడిపించినట్లుగా అనిపించింది. అతనితో క్లోజ్గా మాట్లాడుతూ క్లోజ్గా మూవ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ విషయం గురించి రీసెంట్గా విష్ణుప్రియ సోనియాను నిఖిల్ గురించి అడిగినప్పుడు సోనియా ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేసిందని చెప్పాలి. కట్ చేస్తే తాజాగా తనకి నిఖిల్ బ్రదర్ లాంటోడు అంటూ హౌస్లో ఉన్న వారందరికీ కాదు, అటు నిఖిల్కి ఇటు ప్రేక్షకులకు కూడా పెద్ద షాక్ ఇచ్చింది. ఆ సమయంలో నిఖిల్ ఫేస్లో కూడా కాస్త చేంజ్ కనిపించడంతో పాపం గురుడు కూడా సోనియా మాయలో పడ్డాడని, కానీ అంతలోనే ఇలా జరిగిందని అంటున్నారు. ఇక మరికొంతమంది నిఖిల్ మొదటి రోజు నాగార్జున ముందు తన ఎటువంటి అమ్మాయిని వెతకను, కేవలం ఆట మీద ఉన్న ఇంట్రెస్ట్తోనే వచ్చానని అనడంతో ఆ విషయం గురించి కూడా తీస్తూ మరింత ట్రోల్ చేస్తున్నారు. ఏదేమైనా నిఖిల్ మాత్రం గేమ్ పరంగా యాక్టివ్గా ఉంటున్నాడు. పైగా నిఖిల్ ఈ షోలో పాల్గొన్నందుకు అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. వారానికి 3 లక్షల రూపాయలు అలా తీసుకుంటున్నట్టు చర్చ నడుస్తోంది. కానీ నిఖిల్ సీరియల్స్ పరంగా కూడా హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలిసింది. ఇక ఈయనకి సొంతగా 2 కార్లు, హైదరాబాద్లో ఒక ఫ్లాట్ ఉందని, అలాగే సొంత ఊరిలో కూడా ఇల్లు, ల్యాండ్ ఉందట. ఇప్పటివరకు నిఖిల్ సొంతగా 1.5 కోటి వరకు సంపాదించాడట. మరి నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో ఎన్ని వారాలుంటాడు, ప్రేక్షకుల్ని ఇంకెలా ఆకట్టుకుంటాడనేది వేచి చూడాలి. మరి మీకు కూడా నిఖిల్ ఎన్ని వారాల పాటు హౌస్లో ఉంటాడనిపిస్తుందో కామెంట్స్తో తెలపండి. అలాగే బిగ్ బాస్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వాళ్ళ బియోతో మీ ముందుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.